విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది. ఆ రోజు ప్రత్యేకత, ఆ రోజు ముఖ్యంగా ఏం చేసుకుంటే మంచిది? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సత్సం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శ్రీరామనవమి మనకు చాలా పరమ పవిత్రమైనటువంటి పండగ. ఉగాది తర్వాత అంటే మనకు నూతన సంవత్సరం, ఈ యొక్క తెలుగువారి సంవత్సరంలో మొట్టమొదటి పండగ ఏదైనా ఉంది అంటే అది శ్రీరామనవమి అని అర్థం. శ్రీరామనవమి యొక్క గొప్పతనం ఏంటి అంటే ధర్మానికి ప్రతిరూపము, ధర్మానికి ఆదర్శమైనటువంటి శ్రీరాముడి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటుకునేటటువంటిది శ్రీరామనవమి. అందులోనూ ఈ యొక్క చైత్ర మాసంలో, వసంత మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క రోజునే అంటే మనకు దాదాపుగా శ్రీరాముడి కాలమానం ప్రకారం తీసుకోవాలి అని అనుకుంటే గనక అప్పుడున్నటువంటి దాంట్లో తీసుకుంటే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడని కాలమానంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకోవాలి అని అంటే గనక ఈ వసంత మాసంలో వచ్చే చైత్ర శుద్ధ నవమి తిథి శ్రీరాముడి జన్మదినము అని చెప్పడం జరిగింది. అంటే శ్రీరాముడు పుట్టినటువంటి రోజు అని చెప్పడం జరిగింది. శ్రీరాముడు పుట్టినటువంటిది చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రయుక్తంగా కర్కాటక లగ్నమునందు గురువారం రోజున శ్రీరాముడు జన్మించినటువంటి రోజు అని చెప్పడం జరిగింది. కాలాంతరంలో మనం ఏం చేశామంటే ఈ శ్రీరామనవమినే మనం విశేషంగా కళ్యాణంగా జరుపుకుంటూ ఉన్నాము. కానీ నిజానికి ఈ యొక్క విశేషమైనటువంటి తిథికి అర్థం ఏంటంటే పుట్టినరోజు అని అర్థం. కనుక స్వామివారికి డోలోత్సవం చేయడము, కొంతమంది కాలాచారం ప్రకారము కొంతమంది కళ్యాణం ఆచరించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా ఏం ఆచరించాలి అని అంటే గనక స్వామివారి యొక్క కళ్యాణ వైభవాన్ని కనులారా వీక్షించాలి. అలాగే స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చాలా మట్టుకు ఇంట్లో కూడా ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. స్వామివారి యొక్క చిత్రపటాన్ని పెట్టేసి చక్కగా స్వామివారికి వడపప్పు, పానకము, ఇలాంటి నైవేద్యాలు, పిండి పదార్థాలు అన్ని కూడా నైవేద్యాలుగా పెట్టేసి షోడశోపచార పూజ చేసుకునడం ఆచారం. మన తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం. అయితే ఈ కళ్యాణంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనడము, తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడము, సేవా భాగ్యాన్ని అందించడము, ఇది మనం చేసుకోవాల్సినటువంటి అదృష్టంగా భావన చేసుకోవాలి. ఎందుకంటే ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. ఈ రెండింటిని వేరు వేరు చేసి చూడలేము. రెండు కలగలిపితేనే ఆదర్శమైనటువంటి రూపం ఏదైనా ఉంది అంటే అది శ్రీరాముడి యొక్క రూపము. కనుక ఈ విశేషమైనటువంటి రూపాన్ని మనము ఆరాధించడానికి, మనం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, అందులోనూ మనకు ఈ యొక్క అవతారాలు 9 అవతారాలలో విశేషమైనటువంటి అవతారము శ్రీరామ అవతారము, 7వ అవతారము. విష్ణుమూర్తి అవతారాల్లో 7వ రూపమైనటువంటి అవతారం శ్రీరామ అవతారం. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ప్రత్యక్ష స్వరూపమే శ్రీరామచంద్రుడు. అందులోనూ శ్రీరాముడు లోకకంటకుడైనటువంటి రావణాసురుని వధించినటువంటి విధంగా కూడా మనము ఈ సీతారాముల యొక్క కళ్యాణాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాము. అయితే శ్రీరాముడి కంటే ముందే రావణాసురుడు ఉన్నాడు. కానీ రావణాసురుని వధించడానికి అవతరించినటువంటి అవతార పురుషుడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. వాల్మీకి రాసిన రామాయణంలో అప్పుడున్నటువంటి కాలమానంలో బాల్య వివాహాలు జరిగేటటువంటి, అప్పుడు రాముడికి జరిగినటువంటి కళ్యాణ సమయంలో ఆ శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ఆ 14 సంవత్సరాల వయసులోనే సీతారాముల కళ్యాణం జరిగింది అని చెప్పేసి మనకు పురాణ గాథల్లో కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతుంది. అంటే శ్రీరాముడు నిజానికి బాలుడి రూపంలోనే మనకు అందరికీ కూడా దర్శనం ఇస్తుంటారు. అందుకే అయోధ్యలో కూడా బాలరాముడి యొక్క దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ కాలాంతరంలో భద్రాచలంలో ఏ రకంగానైతే, ఏ రూపకంగానైతే కళ్యాణము నిర్వహిస్తామో అదే రూపకంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని
కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. విశేషంగా ఈ కళ్యాణంలో వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొంటే శీఘ్రంగా సంతానం కలుగుతుంది. అందులోనూ విద్యా, ఉద్యోగము, అలాగే ఆరోగ్యము కావాల్సినటువంటి వారు కూడా అక్కడ తమకు తోచినటువంటి సేవా భాగ్యాన్ని అందించడము. అందులోనూ ఇది వేసవి కాలం, అంటే చాలా ఎండాకాలము, విపరీతమైనటువంటి సూర్యతాకిడికి తట్టుకోలేనటువంటి కాలము కనుక ఆ సమయంలో ఎవరైతే, అందులోనూ సూర్యవంశస్థుడైనటువంటి రాముడు కాబట్టి ఆ రోజున విశేషంగా దాన ధర్మాలు చేయడము, విశేషంగా ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరు చేయవలసిన దానం మంచినీటి దానము. ఈ మంచినీటి దానం చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. విశేషంగా ఆ రోజున స్వయంపాక దానము, విశేషంగా ఆవు పాలను దానం ఇవ్వాలి, వస్త్ర దానము, ఈ 3 రకాలైనటువంటి దానాలు చేయడం ద్వారా శ్రీరాముడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అదే రోజున విశేషంగా నవమి కాబట్టి రాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం చాలా విశేషం. ఆ రోజున నామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అలాగే మనకు కొన్ని సంకల్పాలు నెరవేర్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఉంటాయి. అందులో ఈ యొక్క శ్రీరామనవమి ఒకటి. కనుక ధర్మపరాయణమైనటువంటి ఆ రాముని ఆదర్శంగా చేసుకొని ఆయనను నమ్మినా, ఆయనను పూజించినా, అర్థించినా ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అని ఎలాగైతే అంటారో, ధర్మం అంటేనే శ్రీరాముడు. అలాంటి శ్రీరాముణ్ణి మనము పాదపద్మలను పట్టుకున్నాం అనుకోండి, ధర్మం ఎల్లప్పుడూ కూడా మనకు రక్షిస్తూ నిజంగా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు కలగడంలో ఈ యొక్క శ్రీరామనవమి ఆనందంగా విజయోత్సవంగా జరుపుకునేటటువంటి పండగ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోండి. అలాగే మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి స్వామి వారి యొక్క కళ్యాణాన్ని తప్పకుండా కనులారా వీక్షించేటటువంటి ప్రయత్నం చేసుకుంటే వాళ్ళందరికీ శుభము, లాభముతో పాటు స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అద్భుతంగా చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమతి.